హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మసాలా టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ముందుగా 5 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ పెట్టేసుకోవాలండి. తర్వాత మసాలా కోసం పల్లీలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఒక చెక్క, స్టార్ పువ్వు వీటన్నిటిని తీసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే 5 నానబెట్టిన బాదం పప్పులు వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. 5 నిమిషాలు టమాటాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. టమాటాలు వేగిపోయాయండి. ఇప్పుడు ఈ టమాటాలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్కకి. ఇప్పుడు అదే గిన్నెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలకు పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. 1 నిమిషం అలా కలిపి పెట్టుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేసుకోవాలి. తర్వాత చూడండి కాస్త మగ్గింది. ఇప్పుడు అందులోకి 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత ముందు వేయించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్గా పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.